హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. చూడండి ఇవాళ కమ్మటి కూర సూపర్గా ఉంటుందండో. ఇది చాలా చాలా బాగుంటుంది తెలుసా. అసలు ఉత్తి కూర తినేస్తారంటే నమ్మండి, అంత బాగుంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి కూరలు ఎంత హెల్ప్ అవుతాయో తెలుసా. పొట్లకాయ కొబ్బరి కూర అండి. తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు మనం. చూసారా, ఒక్క స్పూన్ ఆయిల్ కూడా పట్టదు. పోపు వేసుకోవడం, ఇది ఉడికించేసుకోవడం, చక్కగా పోపులో వేసేసుకోవడం. చూసారా ఎంత బాగుందో, కమ్మగా ఉంది అసలు. కూర అయితే ఉత్తి కూర తినేస్తారండి, రైస్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. దీంట్లోకి పెరుగు పచ్చడి ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. మాగాయ పెరుగు పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం కారం, ఇది ఎక్కువ కారం. చూసారా, నేను ఎండుమిరపకాయలు వేసాను. ముందు వేయించి తీసేసుకున్నాను, తర్వాత ఇలా వేసాను అనమాట. మిరపకాయలు కొంచెం ఇట్లా నలిపేసేసుకున్నాను, కొన్ని ఎండుమిరపకాయలాగా వేసుకున్నాను. ఇలా వేసుకోండి చక్కగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఒక పచ్చిమిరపకాయ వేసేసి లైట్గా కారంతో ఉడికించేసి తీసేసుకుంటే పెద్దవాళ్ళకి ఇట్లా వేసేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకి ఇలా తీసేసేయచ్చు. చూసారా, కారం తినలేదు కదండి చిన్నపిల్లలు, అందుకని నేను ఇట్లా చేస్తానన్నమాట. ఇంతేనండి, చక్కగా చాలా చాలా. ఈ చారు మీద మూత ఒకటే పడిపోతుందండి. నేను సరైన మూత పెట్టలేదు ఇందు మీద, అందుకని ఇక పక్కన ఉందని ఇది పెట్టేశాను. నేను కలిపినప్పుడల్లా అది పడిపోతుంది అన్నమాట. కదులుతూ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి అది అలాగా పడిపోతుంది. చూసారా, ఇప్పుడు కలర్ఫుల్గా భలే ఉంది కదా.